అనగనగా ఒక ఊరిలో లింగయ్య అనే పిసినారి ఉండేవాడు. ఆయన చాలా ధనవంతుడు, కాని అతి పిసినారి. డబ్బు ఖర్చు పెట్టడమంటే అతడికి ప్రాణభయం. మంచి భోజనం తినడు, మంచి బట్టలు వేసుకోడు, ఎవరికీ సహాయం చెయ్యడు. ఒకరోజు లింగయ్య తన బంగారాన్ని ఒక సంచిలో పెట్టుకుని అడవిలో పాతిపెట్టాడు. ప్రతిరోజూ అక్కడికి వెళ్ళి రవి చూసి మళ్లీ పాతిపెట్టేవాడు. ఇది ఒక దొంగ గమనించాడు. ఒక రాత్రి దొంగ బంగారాన్నంతా మొదటిరోజు లింగయ్య వచ్చి చూసేసరికి బంగారం కనిపించలేదు. గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. అది చూసి ఒక జ్ఞాని అడిగాడు, నీ బంగారం పోయిందని ఎందుకంతగా బాధపడుతున్నావు? నువ్వు దానిని ఎప్పుడూ ఉపయోగించలేదు కదా? అప్పుడే లింగయ్యకు తన తప్పు అర్థమైంది. డబ్బు అనేది దాచిపెట్టడానికి కాదు, అవసరానికి మరియు మంచికి ఉపయోగించాల్సింది అని తెలుసుకున్నాడు. అప్పటినుంచి లింగయ్య పిసినారితనాన్ని వదిలి అవసరమైనవారికి సహాయం చేస్తూ సంతోషంగా జీవించాడు. నీతి: డబ్బు దాచిపెట్టడం కాదు, సద్వినియోగం చేయడమే నిజమైన సంపద.